కడప జిల్లాలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు బండి రామలింగారెడ్డి వివరించారు. ఇక విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికుల విలీన విషయంలో యాజమాన్యం వెనుకడుగు వేసిందని, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ధర్నాలు చేసినా ఫలితం లేదని తెలిపారు. విపత్తులో కలిసి వచ్చే కార్మిక సంఘాలతో ఏఐటీయూసీ పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్న శివయ్య పేర్కొన్నారు. మా పాత్ర ఈ మధ్యకాలంలో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన మేము జేఏసీగా అన్ని సంఘాలతో కలిపి జేఏసీ ఏర్పడి ఉద్యమం కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా మేము ఏఐటీసీగా అనుబంధంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంఘాన్ని, అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ సంఘాన్ని అందరినీ కలుపుకొని మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమై 10 కార్యక్రమంలోనూ మా పాత్ర మేము పోషించడం జరిగింది. అదేవిధంగా చర్చల విషయానికి వస్తే విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన దాదాపు 29 పాయింట్లతోటి కూడినటువంటి ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా చాలా సందర్భంగా 25 పాయింట్ల వరకు సామరస్యంగా తెగిపోయినాయి. అందరికీ తెలిసిన విషయమే. మనం ఈ మధ్యకాలంలో అంటే ఆగస్టు 25 నుండి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు, కార్మికులకు, ఎనర్జీ అసిస్టెంట్లకు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25న నోటీసు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 25న నోటీసు ఇచ్చిన 15 రోజుల తర్వాత సెప్టెంబరు 15, 16న నల్లగడ్డలతో నిరసన కార్యక్రమాలు, 17, 18న భోజన విరామ సమయంలో ధర్నాలు, అలాగే 19, 20న రిలే నిరాహార దీక్షలు, అలాగే 22న శాంతియుత ర్యాలీలు జిల్లా